సర్లే, సాకురా పోతే పోయింది, రామెన్ తిందాం అని షాప్కి వచ్చిన నారుటోకి తన స్కూల్ టీచర్ ఇరుకా వచ్చి పార్టీ స్పాన్సర్ చేసుకుంటాడు. అప్పటి వరకు సాడ్ అయిన నారుటో ఇది ముందే తెలిస్తే సాకురాను కూడా తెచ్చుకునేవాడిని కదా అనుకుంటాడు. ఇవే తగ్గించుకుంటే మంచిది. ఇక అందరూ చూనిన్ అయిపోయారు, నేను మాత్రం గెనిన్గానే ఉన్నాను అని బాధపడుతున్నాడు నారుటోకి. సర్లే, ఇద్దరు ఉన్నాం, ఏడిస్తే బాగోదు అని ఇరుక ఓదారుస్తూ జిరాయాతో ట్రైన్ అయ్యే అవకాశం అందరికీ వస్తుందా అని నారుటోని కూల్ చేస్తాడు. ఇలా మాట్లాడుకుని రేపటి నుంచి కకాషితో మిషన్స్కి వెళ్తాం అని గుడ్ లక్ చెప్పి వెళ్ళిపోతాడు ఇరుక. కట్ చేస్తే శాండ్ విలేజ్ బార్డర్స్లో కాంకురో అకాట్స్కి మెంబర్స్ అయిన సాసోరి ఇంకా దేదరాతో క్యాచప్ అవుతాడు. దేదరాని వెళ్ళమని సాసోరి కాంకురోతో ఫైట్ చేస్తాడు. కాంకురో తన 3 పప్పెట్స్ని తీసి పారిపోతున్న దేదరాని అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. సాసోరి దానిని అటాక్ చేసి అడ్డుకుంటాడు. ఇలా ఉండగా మన లీఫ్ విలేజ్లో నారుటో నీకు 2 ఇయర్స్ గ్యాప్ వచ్చింది కాబట్టి నువ్వు ఈ చిన్న మిషన్తో స్టార్ట్ చేయి అని ఒక బొకడా మిషన్ అసైన్ చేస్తుంది సునాడే. దానికి మన నారుటో వద్దు, నాకు ఈ మిషన్ వద్దు అని గొడవ చేస్తాడు. ఈలో సడన్ గా కాజిగాగే గారాని అకాట్స్కి కిడ్నాప్ చేశారు అన్న న్యూస్ వస్తుంది. అంతే, వెంటనే ఎమర్జెన్సీ సిచ్యువేషన్ వల్ల మన నారుటో టీంకి ఈ మిషన్ అసైన్ చేస్తారు. ఇలా ఉండగా తిరిగి మనం కాంకురో ఫైట్కి వస్తాం. కాంకురోని సాసోరి ఈజీగా ఓడిస్తాడు, ఎందుకంటే ఆ పప్పెట్స్ అన్ని సాసోరి ఆఫ్ ద శాండ్ అని మనకి రివీల్ అవుతుంది. 20 ఇయర్స్గా రానిది ఇప్పుడు ఎందుకు వచ్చావు విలేజ్కి అని అడగగా చావబోయేవాడికి నా డీటెయిల్స్ ఎందుకు అని కాంకురోని ఆల్రెడీ పాయిజన్ చేసినట్లు చూపిస్తాడు. లాస్ట్కి ఎలాగోలా కష్టపడి సాసోరి స్కార్ఫ్ ముక్క సంపాదిస్తాడు కాంకురో. 3 డేస్లో నువ్వు పాయిజన్తో చనిపోతావు, అప్పటి వరకు నరకం అనుభవించు అని సాసోరి వెళ్ళిపోతాడు. కట్ చేస్తే మిషన్కి స్టార్ట్ అవబోతున్న మన హీరో నారుటో టీంకి జిరాయా వచ్చి ఫస్ట్ మిషన్కి ఆల్ ది బెస్ట్ చెప్తూ సునాడేకి ఇంపార్టెంట్ న్యూస్ అని చెప్పబోతుంటే మాకు ఆల్రెడీ తెలుసు గారా కిడ్నాప్ అయ్యాడని, అందుకే నారుటో టీంని అక్కడికి సెండ్ చేస్తున్నా అంటది. అక్కడికి టార్గెట్ ఎవరో తెలిసి కూడా చేస్తున్నావా అని అడిగితే తప్పట్లేదు, ఇట్స్ ఎన్ ఎమర్జెన్సీ అంటుంది. ఇక జిరాయా నారుటోతో వెళ్ళు జాగ్రత్తగా పెట్టుకొని ఫైట్ చేయి, ఆ పవర్ అస్సలు యూజ్ చేయకు అని చెప్పిన తర్వాత మన హీరో టీం 2 ఇయర్స్ తర్వాత మన ఫస్ట్ మిషన్ని స్టార్ట్ చేస్తున్నారు. దారిలో మన టీంకి టెమారీ కనిపిస్తుంది. మన బ్రదర్ కిడ్నాప్ అయ్యాడు అనే న్యూస్ తెలిసాక తను కూడా మన టీంతో జాయిన్ అవుతుంది. ఈలోపు ఫైట్లో పాయిజన్తో ఇన్ఫెక్ట్ అయిన కాంకురో హాస్పిటల్ పాలవుతాడు. దారిలో మన హీరోకి బాగా కోపం వస్తుంది, ఎందుకంటే అకాట్స్కి గారా లోపల ఉన్న మాన్స్టర్ గురించి అటాక్ చేశారు. మాన్స్టర్ సీల్ అవ్వడం వల్ల గారా కూడా చిన్నప్పటి నుండి నాలాగా చాలా కష్టాలు పడ్డాడు. ఇంత జరిగి ఫైనల్గా కాసేకాగే అయిన టైంలో పాపం వాడికే ఎందుకు ఇలా జరిగింది అని కంటెమ్మట నీరు కూడా తెచ్చుకుంటాడు మన హీరో నారుటో. కట్ చేస్తే శాండ్ విలేజ్లో అకాట్స్కిలో మెంబర్స్ అయిపోయి కాసేకాగే హాస్పిటల్ బెడ్ మీద ఉన్న కాంకురోని హీల్ చేయడం నా వల్ల కాదు, నెక్స్ట్ 1 డే తర్వాత ఎత్తేయడమే అని చేతులు ఎత్తేస్తుంది. చియో బామ్మ క్యారెక్టర్కి వస్తే ఈ బామ్మ మహాకంత్రిది, పక్క విలేజెస్ని అస్సలు నమ్మదు. ఇలా ఉండగా అకాట్స్కి మెంబర్స్ అయిన దీగరా ఇంకా సాసోరి గారా బాడీతో వాళ్ళ మీటింగ్ స్పాట్కి రీచ్ అవుతారు. ఇక్కడ ఒక పర్సన్ షాడో వచ్చి ఒక పెద్ద స్టాట్యూని సమన్ చేసి అందరూ పొజిషన్స్కి రండి అన్న వెంటనే అకాట్స్కి మెంబర్స్ షాడోస్ అన్నీ కనిపిస్తాయి. ఈ ప్రాసెస్ 3 డేస్ పడుతుంది అని ఈ టైంలో జెట్సో అనేవాడి కాపలాకాయ్ అని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. ఇక్కడ మనకి ఇటాచి ఇంకా కిసామే షాడోస్ కూడా కనిపిస్తాయి. ఇలా గారా నుంచి 1 టైల్ని ఎక్స్ట్రాక్ట్ చేసి స్టాట్యూలో సీల్ చేసే ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. కట్ చేస్తే మన లీఫ్ విలేజ్లో అప్పుడే మిషన్ నుండి వచ్చిన గాయ్ వాళ్ళ టీంను కూడా సేమ్ మిషన్ మీద సెండ్ చేస్తుంది సునాడే. ఈ టైంలో మన హీరో నారుటో టీం శాండ్ విలేజ్కి రీచ్ అయిపోతారు. రాగానే కాంకురో పొజిషన్ తెలుసుకొని క్రిటికల్గా ఉందని చెప్తుండగా మన కకాషిని ఈ ముసలి బామ్మ అటాక్ చేయడానికి ట్రై చేయగా మన నారుటో అడ్డుకుంటాడు. నా కొడుకు ప్రాణాలు తీసిన మీ బాబు వైట్ ఫ్యాంగ్ అనుకొని పొరపాటున అటాక్ చేశా అనగా ఓకే ఇట్స్ ఆల్ రైట్ అని లైట్ తీసుకుంటాడు మన కకాషి. సిచ్యువేషన్ సీరియస్ అయిన కాంకురోకి మన సాకురా ట్రీట్మెంట్ ఇచ్చి హీల్ చేస్తుంది. ఇక వెయిట్ చేయడం నా వల్ల కాదు, నేను అకాట్స్కి దగ్గరికి వెళ్ళిపోతున్నా అని పరుగు తీస్తున్న నారుటోకి అంతా ఓకే కానీ వాళ్ళు ఎక్కడున్నారో నీకు తెలిసేంట్రా అని అడుగుతాడు కకాషి. ఇలా ఉండగా మన సాకురా శాండ్ విలేజ్లో మూలికలు యూజ్ చేసి 3 పాయిజన్ యాంటీడోట్స్ తయారు చేస్తుంది. ఈలోపు
రికవర్ అవుతున్న కాంకరో మన కకాషికి తను సాసరి ఫైట్ లో రికవర్ చేసిన స్కార్ఫ్ ముక్క ఇస్తాడు. దీని సాయంతో తన నింజా హౌండ్స్ ని సమన్ చేసి వాసన ట్రాక్ చేయమంటాడు కకాషి సెన్సే. నారుటో మా గారాన్ని ఎలాగైనా నువ్వే కాపాడాలి అన్న కాంకరో తప్పకుండా ఇలా ఒక మంచి డైలాగ్ వేస్తాడు మన హీరో నారుటో. 俺もいずれ木陰になるからな。今から風陰に貸しを作っといてやるよ。 కట్ చేస్తే మన టీం అకాట్స్కి వేటకు బయలుదేరుతుంది. మన టీంతో ముసలిబామ్మ చియో కూడా జాయిన్ అవుతుంది. ఇలా దారిలో వెళ్తూ ఉండగా మన ముసలిబామ్మ చియో మన టీంకి కేటీ అదే అండి నాలెడ్జ్ ట్రాన్స్ఫర్ చేస్తుంది. నారుటో గారా లోపల ఉన్న మాన్స్టర్స్ని టైల్ బీస్ అంటారు అని. మొత్తం ఇలా 9 మాన్స్టర్స్ ఉంటాయి. వాళ్ళ టైల్ నెంబర్స్ బట్టి వీటిని 1 టైల్ బీస్ట్ 9 టైల్ బీస్ట్ అంటారు అని. వీటిని పవర్ బ్యాలెన్స్ కోసం 5 విలేజెస్ మధ్య సమానంగా పంచుకున్నారు అని ఒక పెద్ద కేటీనే ఇస్తుంది. ఈలోపు మన గాయ్ టీంకి పాక్కును కనిపించి వాళ్ళని అకాట్స్కి లొకేషన్కి గైడ్ చేస్తూ ఉంటాడు. ఇది కాపలాకున్న జెడ్సు చూసి వాళ్ళ టీంకి ఇన్ఫార్మ్ చేస్తాడు. దీనితో వాళ్ళ టీం గాయని అటాక్ చేయడానికి కిసామేని పంపుతారు. ఎలాగైనా అప్పుడు నన్ను తన్నినందుకు రివెంజ్ తీర్చుకుంటా అని అనుకుంటాడు కిసామే. అంతే ఫైట్ స్టార్ట్ అయిపోతుంది. ఈలోపు మన హీరో నారుటో టీం కూడా అకాట్స్కి హైడౌట్ దగ్గరికి వస్తున్నారు అని తెలుసుకున్న అకాట్స్కి మెంబర్స్ అటాక్ చేయడానికి ఇటాచీని సెండ్ చేస్తారు. అంతే మనకు ఒకేసారి 2 ఫైట్స్ స్టార్ట్ అయిపోయాయి. ఒక పక్క మన గాయ్ కిసామేని మర్చిపోవడంతో కిసామే అమ్మాయిలా అలుగుతాడు. నీకు ఎలా అయినా నా ఫేస్ గుర్తు చేస్తా అని ఛాలెంజ్ చేస్తాడు. ఇంకో పక్క నారుటోకి కకాషికి హాయ్ చెప్పిన ఇటాచీని ఈరోజు ఎలాగైనా నిన్ను వదలనరా అని నారుటో అరవగా ఎవరో ఇటాచి కళ్ళలోకి చూడొద్దు అని వార్నింగ్ ఇస్తాడు కకాషి. అంతే ఇంకా 2 ఫైట్స్ స్టార్ట్ అవబోతున్నాయి. ఇంతటితో ఈ